న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రముఖ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన విబిజీ రామ్జీ చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని రేపు తిరుపతిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తెలంగాణ కేబినెట్ రేపటి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రముఖ గ్రామీణ ఉపాధి పథకం ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన విబిజీ రామ్జీ చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని రేపు తిరుపతిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తెలంగాణ కేబినెట్ రేపటి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.